అవినీతి ఆరోపణలు ఒకప్పుడు కరుణానిధి ప్రభుత్వాన్ని కూల్చినాయి. కరుణానిధి మీద అవినీతి ఆరోపణలు అయ్యాక ఆ జయలలిత విజయం సాధించింది. గాలి నమ్ముకున్నారు స్పెక్ట్రమ్ కుంభకోణం. ఆ రోజున కనిమొళి తర్వాతన రాజాల్ని అరెస్ట్ చేసినటువంటి తర్వాతన తమిళనాడు చరిత్రలో వరుసగా 2 సార్లు గెలవడం అనేది అప్పటికి 40 ఏళ్ల నుంచి లేదు. అట్లాంటిది జయలలిత రెండోసారి గెలిచింది. అలాగే మొన్న పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే అధికారం కోల్పోయి ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తే ఆ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఓటమికి పాలవడానికి కారణమైంది అవినీతి ఆరోపణలే. కేజ్రీవాల్ అరెస్టు, సిసోడి అరెస్టు, ఈ ఇంపాక్ట్ అంతా కూడా తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చి బయటకు వచ్చి ఎలక్షన్స్లో ప్రచారం కూడా చేశారు. కానీ సెంటిమెంట్ కంటే ప్రజలు అవినీతి చేశారని నమ్మబట్టి ఓటమి పాలయ్యారు. అదే సందర్భంలో ఒక కాళేశ్వరం కట్టిన, దేశంలోనే వ్యవసాయంలో నెంబర్ 1గా తెలంగాణ తీర్చిదిద్దిన, 24 గంటల కరెంట్ తెలంగాణకి తీసుకొచ్చిన, ఆంధ్ర దగ్గర నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర డబ్బుల్ని దోచి తెలంగాణకి ఇచ్చిపెట్టిన, ఇట్లాంటివన్నీ చేసినటువంటి కేసీఆర్ ఉద్యోగ ఉపాధి అవకాశాలని ఆంధ్ర నుండి లాక్కుని వాళ్ళ ఉద్యోగులకు ఇచ్చుకున్న, ఇంత చేసినా కూడా కేసీఆర్ ఓటమి పాలవడానికి కారణమైంది వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ కరప్షన్, అవినీతి. కేసీఆర్ అవినీతి చేశాడని, అలాగే కవిత అవినీతి చేసింది అన్నటువంటిది జనం నమ్మడం. అదే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడన్నటువంటి ఆరోపణలతో జైల్లో పెడితే ఆ తర్వాత తను అధికారంలోకి రాలేదు 2014లో ఆ అవినీతి ఆరోపణల వల్లే. కానీ 19లో జనం పట్టించుకోకపోవడం వల్లనే గెలిచాడు. చంద్రబాబు నాయుడు గారి మీదనైతే అవినీతి ఆరోపణలు అరెస్ట్ చేసి జైల్లో పెడితే రివర్స్లో గెలిచారు ఆయన. ఇది 2 చోట్ల జరిగింది. జార్ఖండ్లో జేఎంఎం సంబంధించినటువంటి హేమంత్ సోరెన్ తను జైలుకి వెళ్ళి వచ్చాడు, తన భార్యను కూర్చోబెట్టి వచ్చాడు, అయినా గెలిచాడు. ఇక్కడ చంద్రబాబు గెలిచారు. వీళ్ళిద్దరికే ఆ రికార్డు సాధ్యమైంది.